మనం చూసినట్లయితే ఒకటి నుంచి చదువుకుంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిసారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్ష వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకడి. 40 సంవత్సరం నా కార్యమును చూసి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేరు. కనుక నేను నా కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పెను. దేవనామన మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందని కృపా కనికలున్న తండ్రి, ఇవనైనా ఎబ్రియులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ప్రభువా, ఈ యొక్క మాటలు మేము ధ్యానిస్తుండగా ప్రభు గ్రహించే మనసు ప్రభా బిడ్డలకు దయచేసి చెప్తుండగా నీ ఆత్మతో నింపి నీవు మాట్లాడి మహిమ పొందమని, నీ మాటలే ఉండాలి, నీవే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మాట ఏంటంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడు. ఎవరి వైపు ఉండాలట లక్ష్యం? యేసు మీద లక్ష్యముంచాలి. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. ఎవరు వైపు మన గురి ఉండాలి? ప్రభు వైపు మన యొక్క గురి ఉండాలి. ఇందువలన పరలోక సంబంధమైన, ఎందువలన అంటే పైన రాయబడినటువంటి మాటల్లో అక్కడ ఎందుకు మనం ఆయన యందు లక్ష్యం ఉంచాలి అంటే సింపుల్గా చూస్తే 14-15 వచనాల్లో ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే రక్త మాంసంలో మనలాగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు వచ్చాడట? ఎందుకు ఆయన వైపు మన గురి ఉండాలంటే ఆయన మరణ భయము నుంచి, మరణ భయము అనేటువంటి దాస్యము నుంచి మనల్ని విడిపించాడంట. ఒక స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. మరణ భయం అనేటువంటి దాస్యం అందరికీ ఏముంటుంది? అందరికీ ఏముంటుంది? మరణ భయం ఉంటుంది. అదో దాస్యం అన్నమాట. దానికి భయపడిపోతూ ఉంటారు. కానీ వాటి నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఉన్నారన్నమాట. అంచేత మరి మరణ భయము నుంచి విడిపించడం అంటే మరణం ఉండదా? చెప్పండి. మరణము ఉంటుంది. కానీ నరకమైనటువంటి మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. అందరికీ మరణం ఉంటుంది, ఏ ఒక్కరు మినహాయింపులు ఉండవు. అయితే ఈ మరణ భయము అనేటువంటి దాస్యము అంటే మరణించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? ఆ నరకంలో ఉంటే భయంకరమైన మరి మన యొక్క ఆత్మకు మరి వేదన, కాబట్టి ఆ వేదన నుంచి తప్పించడానికి, ఆ యొక్క భయాన్ని నుంచి తప్పించడానికి
తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుప్రభు వారి ఈ లోకానికి పంపించారు. అందుకు మనం ఆయన మరి పైన మన గురి ఉండాలి, ఆయన పైన మనం లక్ష్యం ఉండాలి. అంచేత ఇందువలన పరలోక సంబంధమైన అనేటువంటి మాట 3వ అధ్యాయము 1లో కనపడుతుంది. మొదటి మాట మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించడానికి. రెండవ మాట చూసినట్లయితే కావున 17వ వచనం 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. మనిషిలాగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, నరుడిగా వచ్చి ఉన్నాడు, మనలాంటి స్వరూపాన్ని ధరించుకొని వచ్చి ఉన్నాడు. ఎందుకు? మానవుల యొక్క పాపములకు పరిహారము కలుగు చేయడానికి. అంటే కలువరి శిలువలో నా పాపము నిమిత్తము పర్యాగం అయిపోవడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. అలాగే ఆయన చెప్పినట్లుగానే ఆయన కలువరి శిలువలో బలియాగం అయిపోయాడు. బలియాగం అయిపోయినప్పుడు ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన రక్తాన్ని తన శరీరాన్ని తింటారో, రక్తాన్ని త్రాగుతారు, అంటే శరీరానికి సాదృశ్యమైన రొట్టెను అలాగే రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని త్రాగుతారో వాళ్ళు ఆ పాప పరిహారము పొందుతారన్నమాట. ఎందుకు? ఆ పాప పరిహారం చెల్లించిన వాడెవరు అంటే యేసుప్రభు వారు. కలువరి శిలువలో రక్తాన్ని సిందించాడు. ఆ రక్తధారలే మనకి, నీకు నాకు పాప విమోచన. నా పాపములకు పరిహారము ఎవరు బలియాగం అయిపోయారంటే యేసుప్రభు వారు బలియాగం అయిపోయారు. అంచేత ఆ బలియాగమైనటువంటి క్రీస్తు వైపు మనం మన యొక్క లక్ష్యం ఉంచాలి, మన యొక్క గురై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే 3వ మాట చూస్తే దీంట్లో 18వ తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే శోధింపబడిన వారికి ఎవరు సహాయకుడు? శోధనలు ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ ప్రభు ఉన్నట్లయితే శోధనలు ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎందుకు? ఆయన శోధనల్ని జయించాడు. ఎన్నో సందర్భాలలో ఏమండి ఆయన 40 రోజులు ఉపవాసం చేసి తర్వాత అరణ్యంలో తీసుకెళ్ళిపోయి సాతాను ఏం చేసింది? శోధించింది. శోధన మీద ఏం చేశాడు ప్రభు? జయించాడు, ఓడిపోయాడా? జయించాడు. అలాగే మనకి శోధనలు వచ్చినప్పుడు కూడా ఆయన వైపు గురి అయితే ఆ శోధన జయించగల శక్తి మనకు కూడా ఇస్తాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపుగా శక్తి, ఆ శోధన మీద శక్తి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. స్వతహాగా అయితే ఉండదు, కానీ దేవుని యొక్క ఆ యొక్క శక్తి, దేవుని యొక్క మరి ఆ యొక్క కృప వలన ఆ శోధనలు ఏం చేశాడు? జయించాడు అన్నమాట. యోబు కూడా ఏం చేశాడు? శోధనని జయించాడు. ఎలాగా? దేవుని యొక్క కృప, ఉచితమైనటువంటి కృప మరి ఉన్నది కాబట్టి, వీరు గురి దేవుని వైపు ఉంది కాబట్టి వీరు శోధనని జయించగలిగారు. స్తోత్రం చెప్పండి నమ్మేవాళ్ళు. హల్లెలూయా. మరి మన గురి శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? జయించేటువంటి శక్తి దేవుడు ఇస్తాడని మనం అడగాలి. ఆ శోధనలు మనం జయించగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలన్నమాట. ఉండాలి అంటే ప్రభు వైపు చూడాలి, ప్రభు మీద ఆధారపడాలి. చేత అంటే శోధనలు వస్తాయి ఏమండి. ఆ మధ్యకాలంలో మనం చూసాం కదా, ఒక డాక్టర్ గారు మరణించారు. అంటే మాస్క్ ఇవ్వలేదని కరోనా టైంలో అనమాట. ఆ తల్లి చెప్తుందన్నమాట. ఏం చెప్పిందో తెలుసా? వీడియో చూస్తాను ఇవాళ. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, దేవునికి మహిమ కలుగునుగా కన్నాను అంటుంది. ఇక్కడ కుమారుని పోగొట్టుకుని అంత వేదంలో కూడా ఆ రోజు మరి ఆ యొక్క బాడీ పెట్టుకున్న మరి ముందు పెట్టుకుని ఆ మాట్లాడే